50 ఏళ్ల తర్వాత వైజాగ్ ఎలా ఉండాలి? భవిష్యత్ తరాల అవసరాల కోసం ఏం చేయాలి? వైజాగ్ విజన్ పై ప్రభుత్వం ఇదే ఆలోచన చేస్తోంది. విశాఖ అలల హోరుతో అభివృద్ధి జోరు పోటీ పడాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే VMRDA పరిధిని విస్తరించడంతో పాటు విశాఖపట్నంలో మాస్టర్ ప్లాన్ని కూడా సిద్ధం చేస్తుంది. 7 రోడ్ల రహదారి, భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చే కనెక్టివిటీ రోడ్స్, అలాగే హైదరాబాద్ తరహాలో రాంబిలి నుంచి భోగాపురం వరకు ఒక సెమీ రింగ్ రోడ్ని నిర్మించబోతుంది. మరి విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. వైజాగ్ ని డీప్ టెక్ సిటీగా, గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చబోతున్నారా? ఇప్పటికే అందుకు తగిన మౌలిక వసతులు, హంగులు సిద్ధం చేస్తున్నారు. వైజాగ్ రాబోతున్న గూగుల్ డేటా సెంటర్లు, పలు IT సంస్థలు, భోగాపురం ఎయిర్పోర్ట్, రైల్వే జోన్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలో రానున్న పోర్ట్లు, ఇతర సంస్థలకు భవిష్యత్తులో విశాఖ కేంద్రమవుతుంది. ఇప్పటికే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 6,836 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో రాబోతున్న ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ 7 కొత్త రహదారులు వేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకోవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ తరహాలో రాంపల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేరకు సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ DPR కూడా సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులతో సమీక్ష చేసి మరిన్ని సూచనలు చేశారు. ఇది యాక్చువల్ గా మనకు VMRDA ప్రజెంట్ అయితే మనకు 6,836 చదరపు కిలోమీటర్లు, దాంట్లో ప్రస్తుతం 4,380.67 చదరపు కిలోమీటర్లకు యాక్చువల్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రివిజిట్ చేసాం. మరొక 2,455.48 చదరపు కిలోమీటర్లు ఎక్స్టెండెడ్ ఏరియా, దానికి యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ వర్క్ కూడా జరుగుతుంది. ఖరగ్పూర్ IIT వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అక్టోబర్కి దాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. అక్టోబర్కి కంప్లీట్ అయితే అది ఆ ఏరియా ఏదైతే కవర్ అవుతుందో ఆ శాసనసభ్యులతోనూ ప్రజాప్రతినిధులతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఏదైతే రీవిజిట్ చేయమని ప్రజాప్రతినిధులు అడిగినప్పుడు దాన్ని ఎప్పుడైతే మేము నోటిఫై చేసామో దాంట్లో మొత్తం 3,720 అబ్జెక్షన్స్ వచ్చినాయి. మరోవైపు మెట్రో ప్రతిపాదన తొలిదశ పనులు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక విశాఖ అంటేనే టూరిజం సర్క్యూట్, పర్యాటక కేంద్రాలతో పాటు బీచ్ కారిడోర్ను అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పటికే విశాఖ పెట్టుబడులు ఆకర్షించడంలో స్పెషల్ ఐకానిక్ జోన్ గా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే 2047కి విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తుంది. మాస్టర్ ప్లాన్ పై వచ్చిన అభ్యంతరాలను దాదాపు 90% పరిశీలన పూర్తి చేసింది. అడవివరం, ఆనందపురం, తర్లవాడ మీదుగా గూగుల్ డేటా సెంటర్ కి వెళ్లే మార్గాలు పూర్తి చేస్తుంది. అదే రోడ్స్ లో లింక్ రోడ్లను కూడా కలుపుతూ భోగాపురానికి అనుసంధానం చేయనున్నారు. ఇలా మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేస్తూ ప్రణాళికలు అధిగమించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో విశాఖ ఎలా ఉండబోతుందనేది. రాబోయే 50 ఏళ్లలో విశాఖ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నది ప్రభుత్వం చెప్తున్న మాట. అయితే ఇక్కడ జపాన్ సంస్థ టెక్నాలజీని వినియోగించుకుని రాబోయే 50 ఏళ్లలో విశాఖపట్నం అభివృద్ధి, అలాగే ఇక్కడ మాస్టర్ ప్లాన్స్, అలాగే ఇక్కడికి రానున్న రహదారులు, ఇక్కడికి వచ్చే IT కంపెనీలు, ఇతర ప్రముఖమైన ప్రాజెక్ట్స్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో విశాఖపట్నం రూపురేఖలు రానున్న రోజుల్లో మరింత మారే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.